సో చూస్తాం కొంతమందిని మనం అందంతో పాటు అభినయం కూడా ఉంటుంది. తెలుగు మాటలు తేనె పలుకులాగా ఉన్నటువంటి ఆ మాటలు చూస్తే మనం ఫిదా కావాల్సిందే. సో బట్టల రామస్వామి బయోపిక్ తోటి చాలా సినిమాల్లో యాక్ట్ చేసి అందంతో పాటు అభినయంతో పంచుతూ ఇప్పుడు పెద్ద ఫాన్ ఇండియా రవితేజతో తీస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన చిన్నది మన ముందు ఉంది. ఆమె లావణ్యారెడ్డి గారు, వారంలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అబ్బా చాలా బాగా చెప్పారు. చాలా కూడా బాగా ఫాలోయింగ్తో ముందుకెళ్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఆల్ లైక్ జనాల ప్రేమ అంతే. యా. సో అసలు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ మీకు? అంటే మీరు అందంగా ఉన్నారన్నారా ఎవరన్నా? అందం గురించి అయితే ఇప్పుడు దాకా ఎవరు ఏమనలేదు. యాక్చువల్లీ మీరే చెప్తున్నారు బాగున్నానని. ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు. రంగుల ప్రపంచం కదా మేడం. లేదండి, ఈ రంగుల ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్న టైగర్ నాగేశ్వరరావులో కంప్లీట్ డీ గ్లామరే. అసలు మొత్తం ఎలా అంటే ఓల్డ్ టైప్ కాబట్టి కంప్లీట్ డీ గ్లామర్. సో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే సమ్వేర్ నా డెస్టినీలో రాసింది కాబట్టి ఇక్కడికి వచ్చాను అంతే. ఎలా వచ్చింది ఛాన్స్? ఫస్ట్ ఛాన్స్ అంటే మళ్ళీ రావా గౌతమ్ సార్ది. ఎలా వచ్చింది అంటే బేసిక్గా నేను ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తాను. ఐఎమ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. సో నేను మూగ వాళ్ళకి ట్రాన్స్లేటర్గా వర్క్ చేసేదాన్ని. సో ఒక తమిళ సినిమా స్క్రిప్ట్కి వాళ్ళకు ఒక ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేటర్ కావాలి అన్నప్పుడు మా ఎన్జిఓకి అంటే మాకు తెలిసిన అంకుల్ ద్వారా తెలిస్తే అక్కడ ఆ సర్కిల్ అంతా తెలిసి మా అన్నయ్యలు చాలామంది అడిగారు లైక్ ఎందుకు ట్రై చేయకూడదు అని. సో అనిపించింది వై నాట్ ఒకసారి ట్రై చేద్దాము అని. సో లిటరలీ కలమ్మ తల్లి బ్లెస్సింగ్స్ నా మీద పడ్డాయి కాబట్టి రైట్ నౌ మీ ముందు ఇలా ఉన్నాను. అంటే ఫస్ట్ ఎవరైనా సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అదొక వెరైటీ ప్రపంచం అని అంటారు కదా, అలాంటి అబ్జెక్షన్స్ ఏమన్నా? లేదు, ఇప్పుడు దాకా అలా లేదు. అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గానే పెరిగాను. సో ఇంతవరకు అయితే లేదు. లైక్ నా ఫ్యామిలీ కానివ్వండి, మా మదర్, మా హస్బెండ్, మా అత్తయ్య గారు అందరూ ఇప్పుడు దాకా అయితే నా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే ఏ అబ్జెక్షన్ లేదు. అండ్ ఉండదు కూడా. అంటే ఇట్స్ లైక్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ప్యాషన్ డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు కాబట్టే మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. కాకుండా అన్ని పాత్రలు చేస్తారా? ఎస్ నేను యాక్చువల్లీ అదే చెప్తున్నాను. బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీలోనే హీరో హీరోయిన్ అలాంటి లీడ్స్ అలా మాట్లాడతారు కానీ బట్ యాక్చువల్గా మనం ఒకవేళ హాలీవుడ్ సైడ్ అలా చూసుకుంటే అది ఒక యాక్టర్స్ అంటాం మనం బేసిక్గా వాళ్ళని. అక్కడ ఎవరు హీరో కారు, హీరోయిన్ కాదు, దే ఆర్ యాక్టర్స్. సో నేను కూడా ఫస్ట్ నుంచి అదే నమ్ముతాను. నేను అన్ని పాత్రలు చేస్తాను. ఇట్ మైట్ బి కొంతమంది అంటారు మీరు లెంత్ రోల్ చేయండి, చిన్న రోల్స్ చేయొద్దని. మనకు ఒక సినిమాలో ఒక అవకాశం రావడమే గ్రేట్. సో వచ్చిన దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని వెళ్ళడం అనేది నేను నమ్ముతాను. సో అది చిన్నదా పెద్దదా అని కాదు, నేను ఆ పాత్రకి ఎంత న్యాయం చేశాను అనేది నేను బాగా నమ్ముతాను. హీరోయిన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కావచ్చు, పాన్ ఇండియా మోజులో పడి ఎక్కువ వేరే భాష వాళ్ళని తీసుకుంటున్నారు అన్నట్టు ఒక టామ్ ఉంది. దీనిలో చూడండి. అది యాక్చువల్గా అయితే అది కరెక్టే. బికాజ్ ఈవెన్ ఇప్పుడు అంటే అది చాలా బాధాకరణ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఆబ్వియస్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళనే తీసుకోవాలనేది ఉంటుంది. అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి స్కోప్ లేనప్పుడు ఇంకా ఎక్కడ మరి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సరే నువ్వు వేరే భాష చూసుకున్నావు. ఎందుకంటే మీరు తమిళ్ ఇండస్ట్రీలో చూస్తే వాళ్ళు రానియరు ఎక్కువ. వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మన దగ్గర అది కొంచెం బాధ. ఈవెన్ విలన్ కానివ్వండి, మెయిన్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ అదే చెప్తున్నాను కదా, చిన్న చిన్న సపోర్టింగ్ యాక్టర్స్కి కూడా అక్కడి నుంచే తీస్తుంటే ఆబ్వియస్లీ మనకి అంటే ఇప్పుడు ఎలా అంటే మన సొంత ఇంట్లోనే మనం అద్దెకుంటున్నట్టు టైప్లో ఉంటుంది. సినిమాలు చూస్తుంటారు మీరు? చాలా పిచ్చా అసలు, చాలా చాలా. అటువంటి వాళ్ళు ఎవరు బాగా నచ్చుతారు మీకు హీరోగా? అందరూ కష్టపడుతున్నారు, మనం ఎవరు ఇది అని జడ్జ్ చేయాలి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు అంటే నేను ఒకప్పుడు చెప్పేదానేమో నాకు ఈ హీరో ఇష్టం, ఆ హీరో ఇష్టం, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫీల్డ్లోనే ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అంటే ప్రతి ఒక్క హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మంచి మంచి అంటే డిఫరెంట్ లుక్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని. సో అందరు కష్టపడుతున్నప్పుడు మనం అందరిని ఇష్టపడాలి కదండి. ఆస్కార్ రావటం ఎలా అనిపించింది? దట్స్ అ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే ఆస్కార్ వచ్చినందువల్ల ఒక హోప్ అనేది ఏర్పడింది. నేను మొన్న ఇన్స్టాలో కూడా అదే చెప్పాను, ఫైనలీ ఒక హోప్ అనేది మనకు కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక లెవెల్ మనం చూసేసాం కాబట్టి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక రెసిపీని టేస్ట్ చేసామనుకోండి, అది కష్టం రానిది అనుకోండి, ఒక్కసారి మనకి ఆ ఇంగ్రీడియంట్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి చేయడం ఈజీ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం ఆస్కార్ని టేస్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ డైరెక్టర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ విల్ ట్రై టు రీచ్ దేర్. ఇప్పటివరకు చేసిన వాళ్ళలో ఎవరితోటి బాగా అనిపించింది సినిమాలో?
అందరూ సార్ నాకు వర్క్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ నాకు దేవుళ్ళతోనే సమానం. బికాజ్ ఐ రియల్లీ ఫీల్ బ్లెస్ అండ్ టిల్ నౌ ఎప్పుడు అంటే నేను అదే చెప్తున్నానండి, మనం మంచిగా ఉండి మంచిగా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అందరూ మనల్ని ఆదరిస్తారు. సో టిల్ నౌ ప్రతి ఒక్కరు పెద్ద యాక్టర్ కానివ్వండి, చిన్న యాక్టర్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ లవ్డ్ మీ. సో ఐమ్ బ్లెస్డ్ విత్ దాట్. కథ చెప్పేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే కథలో మీరు ఏం చూస్తారు? ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కథ అంటే ఓకే వచ్చింది అవకాశం అని వెళ్ళిపోతూనే ఉంటారా లేకపోతే లేదు లేదు, నేను కొంచెం ఆలోచిస్తానండి కంపల్సరీ. అంటే నేను అన్నాను ఇందాక చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని, అలాని ఏది పడితే అది కూడా చేయలేము. ఎందుకంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను. సో అలాంటి విషయాల్లో ఎప్పుడైనా నాకు ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు నా పాత్ర స్టోరీ అయితే ఆబ్వియస్లీ చెప్పరు, ఎందుకంటే నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు. బట్ పాత్ర చెప్పినప్పుడు మాత్రం నేను ఆలోచిస్తాను, ఓకే ఈ పాత్ర నాకు ఎలా సెట్ అవుతుంది. మెయిన్ నేను ఇంకా ఆలోచించేది ఏంటంటే ఎవరెవరు చూడగలుగుతారు ఆ పాత్రని, అంటే నేను కంఫర్ట్గా చేయగలుగుతానా, నేను చూడగలుగుతానా అనేది నేను చాలా దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదండి, ప్రాజెక్ట్ రావడమే గొప్పతనం అని నేను అంటాను, వర్క్ రావడమే గొప్పతనం అని అంటాను. డ్రీమింగ్ అనేది ఏం లేదు, బట్ ఉన్నంతకాలం హ్యాపీగా వర్క్ చేసుకుంటూ అమ్మాయిలకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలకు కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇన్స్టాలో వాటిలో ఒక్కొక్క సూపర్ టాలెంట్లు ఉన్నాయి. సో అంతమందికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అమ్మాయి అనగానే సినిమాలలో చూస్తూనే ఉంటాం ఐటమ్ సాంగ్స్ కానీ వ్యాంప్ క్యారెక్టర్స్ కానీ. సో హీరోయిన్ కూడా వల్గారిటీ పెరిగిపోతుంది ఈ సందర్భం, క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కూడా. సో ఈ విషయం పైన మీరు ఎలా ఉంటారు? అంటే పెరిగిపోతుంది అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తుంటున్నా కనుక మేము చేస్తున్నామని అని వాళ్ళు అంటారు. అదైతే 100% కరెక్ట్. మామూలుగా అంటే లైక్ జనాలు ఏమంటారు అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం కదా అనే ప్రశ్న చాలాసార్లు. ఇది ఇంకా డిబేట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి, మనం ఏం చేయలేము. డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. కానీ నేను ఒక్కటే చెప్తాను, ఎందుకంటే మనము వరల్డ్ ఫాస్ట్గా వెళ్తుంది, జనరేషన్స్ అంత ఫాస్ట్గా వెళ్తుంది, మనం ట్రెండ్ సృష్టిస్తున్నాం, ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాం అని అంటారు. కానీ బట్ స్టిల్ నేను ఒకటే అంటాను, లెట్స్ రెస్పెక్ట్ ఇండియా అంటే ఒక కల్చర్ అనేది ఉంది. సో ఇండియా అంటే ఆటోమేటిక్గా ఫారినర్స్కి కానీ లేకపోతే వరల్డ్ మొత్తం ఆలోచించేది ఏంటంటే మన కల్చర్. అది పోతుంది, అది పోకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మంది. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే లైమ్ లైట్లో గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమే. కాబట్టి లైక్ ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా పాత అంటే లైక్ ఆ ట్రెండ్ని పట్టుకొస్తున్నారు. ఏది స్లాంగ్ కానివ్వండి, లేకపోతే స్లాంగ్ అంటున్నారు ఇప్పుడు మన తెలంగాణ స్లాంగ్ కానీ, రాయలసీమ స్లాంగ్ కానీ, చిత్తూరు స్లాంగ్ కానీ, అలా ఎలా వస్తున్నాయో అలా మనం ఎలా మన రూట్స్ని తెస్తున్నామో సేమ్ వే కల్చర్ని కూడా కాపాడితే బాగుంటుంది. సో అది ఇంకా వాళ్ళ చాయిస్, మనం ఏం చేయలేము. కథలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రెస్సింగ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ బికినీ ధరించాలని లేకపోతే ఈ సీన్ బాగుంటుంది అన్నప్పుడు మీరు ఏం ఆలోచించే అవకాశం? లేదు, ఐఎమ్ వెరీ క్లియర్ అండి. ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఐఎమ్ వెరీ క్లియర్. లైక్ స్కిన్ షో అనేది లేదు, రొమాంటిక్ సీన్స్ అనేది లేదు అనేది నేను చాలా క్లియర్తో ఉన్నాను. అలా చాలా అవకాశాలు వచ్చిపోయాయి కూడా, బట్ దట్స్ ఫైన్. అంటే నేను ఎప్పుడు బాధపడలేదు అరే ఒక అవకాశం వచ్చిపోయింది అని, ఎందుకంటే సినిమా ప్రపంచం చాలా పెద్దది. 365 రోజులు బోల్డ్ అనే సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఒక ఆపర్చునిటీ మిస్ అయిందని చెప్పేసి నేను నా ఎథిక్స్ని అయితే వదులుకోలేను కదా. సో ఐఎమ్ వెరీ క్లియర్, స్కిన్ షో కానివ్వండి, రొమాంటిక్ సీన్స్ కానీ కాదు అనేది నేను ఎప్పటి నుంచో క్లారిటీగా. కోసం డైరెక్టర్ లాగా నిర్మాతలు కానీ మెట్లెక్క కల్చరా? అదే చెప్తున్నాను కదా, అది నా బెస్ట్ పాయింట్. అందుకే నా ఫ్యామిలీ ఇంకా సపోర్ట్ చేస్తుంది అంటే మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి టిల్ నౌ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. సో నేను అదే బిలీవ్ చేస్తాను, అందుకే చెప్తున్నాను కలమ్మ తల్లి ఆదరించింది అని. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అండి, కంపల్సరీ ఏం కాదు మీరు యూనో అలాంటివి చేస్తేనే మీకు రోల్స్ వస్తాయని. అలా చాలామంది పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. అవన్నీ కొద్ది రోజులే, మహా అంటే దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. కొన్ని రోజులు ఎగురుతారేమో, దాని తర్వాత పాపం పడిపోవాల్సిందే. దాని బదులు ఎగరకపోయినా పర్లేదు, నడుచుకుంటూ అయినా మెల్లగా రీచ్ అవ్వచ్చు కదా డెస్టినేషన్. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది నా కాన్సెప్ట్. దేవుడు నమ్ముతారా లావణ్య రెడ్డి? చాలా అది ఉంది కాబట్టి ఇంకా మనం అందరం ఉన్నాం కదండి, లేకపోతే సృష్టి అనేది లేదు. సో కనిపించరు, బట్ స్టిల్ మనకు ఎక్కడో ఒక పవర్ అనేది ఉందని నేను నమ్ముతాను. హాలిడే స్పాట్స్ ఏమన్నా? అర్థం కాల. హాలిడే స్పాట్స్ ఏమైనా ఉన్నాయి, వెళ్తుంటారా? హాలిడేస్ ఫ్యామిలీతో, యా, అండ్ ఫ్రెండ్స్తో కూడా. అది నా ఫ్యామిలీ అంత మెచ్యూర్డ్ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్, లైక్ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాను, ఫ్యామిలీస్ వెళ్తుంటాం. సో అన్ని ప్లేసెస్ ఇష్టం, కొత్త ప్లేసెస్ ఏదైనా బాగుంటాయి కదా చూడడానికి. సో ఏదైనా మెసేజ్ చేయాలంటే ఏమి ఇస్తారు? మెసేజ్ అంటే ఒకటే అండి, నెగిటివిటీ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో
హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మెయిన్ మనం ఫేస్ చేసేది, ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది డిప్రెషన్ అనే ఒక చాలా ఎఫెక్ట్ పడుతుంది వరల్డ్ మొత్తం, నాట్ ఓన్లీ మన ఇండియా. ఎందుకు ఆ డిప్రెషన్ ఎఫెక్ట్ చేస్తుందంటే మనం నెగిటివిటీ ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి డిప్రెషన్ అనే దానికి గురి అవుతున్నాం. సో కొంచెం టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఒకటే చెప్తాను, హ్యాపీగా ఉండండి. వేరే వాళ్ళతో అవసరం లేదు, కంపారిజన్స్ చేసుకోకూడదు. మీరు ఎలా ఉన్నారో, యు ఆర్ లైక్ ఎలా పుట్టారో ఎలా పెరిగారో అదే బ్యూటిఫుల్. సో జస్ట్ రెస్పెక్ట్ దట్ బ్యూటీనెస్. షూటింగ్ ఎవరు తీసుకెళ్తారు? నేనే వెళ్తానండి సోల్లో. ఎవరు తీసుకెళ్ళరు, నేనేం చిన్న పిల్లనా. నాన్న భర్త ఎవరు? ఎవ్వరు లేరు. దట్ ఈస్ వాట్ ఇండివిజువల్. ఎందుకు మా వాళ్ళకి పనులు ఉండవు. మా మదర్ ఎంప్లాయీ అండి, షీ వర్క్స్ ఇన్ రైల్వేస్. మా ఆయన కాంట్రాక్టర్, మా ఆయన వర్క్ చేస్తుంటారు. సో ఎవరు లేదు, ఎవరి పనులు వాళ్ళు. సమ్వేర్ లైక్ నేను నా ఓన్గా వెళ్ళిపోతాను, అసిస్టెంట్ వస్తారు. చూస్తే పెళ్లి కానట్టు ఉన్నారు కదా, ప్రపోజల్స్ వస్తే ఏమని ఉంటారు? ప్రపోజల్స్ వస్తే అసలు పెళ్ళైందని మీరు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఆడియన్స్కి? లేదు, జస్ట్ జోక్. లేదు అంతే, ఆబ్వియస్లీ అంటే కామెడీగా వస్తుంటాయి కానీ నవ్వుకుంటాను. బట్ ఐఎమ్ లైక్ ఎంజాయింగ్ దట్. బాగుంటుందండి, అమ్మాయిలకు అవే నచ్చుతాయి. అంటే ఫ్లర్ట్ చేస్తే ఇలా చేస్తే ఫీల్ అవుతారని ఏం బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో సో ఐ ఎంజాయ్ దట్. మనీ విషయంలో ఎలా ఉంటారు? అర్థం, మనీ విషయంలో మనీని మనం రన్ చేయొద్దు బేసిక్గాలి. అంటే మనీని మనం రన్ చేయాలి కానీ మనీ మనల్ని రన్ చేయకూడదు. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. సో డబ్బు వస్తే వచ్చిద్ది, రాకపోతే పర్లేదు, ఏముంది, ఒకరోజు పచ్చడన్నం తిందాం, లేకపోతే ఒకరోజు బిర్యానీ తిందాం అనే కాన్సెప్టే నాది. తయారవుతుంది ఎంతసేపు? తయారు అబ్బా టైం పడుతుందండి. దట్స్ వెరీ బ్యాడ్. సి ఆడవాళ్ళని ఎప్పుడు తయారవుతారు, మీ ఏజ్ ఏంటి, మీకు పెళ్ళైంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఎంతసేపట్లో తయారవుతారు అనేది కూడా అడగకూడదు అన్న. మీరు ఇప్పుడు పబ్లిక్ కదా, అందుకే. సి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ చమ్మక్ తెలియాలి కదా. ఇప్పుడు నార్మల్గా దానికి ఆ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో టైం పడుతుంది. బట్ అలా అని చెప్పి గంటలు ఏం కాదు. ఇట్ టేక్స్ టైం. మేబీ 1 hour ఈజీగా పట్టిద్ది, కొంచెం ఎక్కువ పట్టిద్ది. అసూయ పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? అసూయ ఎందుకు పడతాం? దేనికోసం పడతాం? ఏం పడము అసలు. బట్ నేను అప్పుడప్పుడు నాకు వచ్చే రోల్స్ ఏమైనా మిస్ అయినప్పుడు నేను కో డైరెక్టర్లకి, ఏడీస్కి వాళ్ళకి ఫోన్ చేసి తిడతా, ఈ రోల్ నాకు రావాల్సింది వేరే వాళ్ళకి ఇచ్చారేంటి అని. సో సమ్వేర్ అందరికీ వస్తూ ఉంటాయి. అంటే సమ్వేర్ మీరు అన్నట్టే డబ్బుల విషయమో ఏదో ఒకటి వచ్చిద్దేమో. సో ఐఎమ్ నాట్ అంటే లైక్ ఓకే అలా అని కాదు, బాధపడతాను ఆ టైంకి. బట్ తర్వాత అనిపిస్తుంది ఓకే, ఏది జరిగినా మన మంచికి, మేబీ ఆ రోల్ చేస్తుంటే నాది వేరే పోయేదేమో, అలా పాజిటివ్గానే. రెడ్డి సెట్లో ఎలా ఉంటుంది? మూడీగా ఉంటుందా లేకపోతే పక్క మూలకు ఉంటుందా అందరితో? అసలు ఈ టైంలో నేను మూడీగా అనిపించా. చాలా అల్లరండి, చాలా అల్లరి. మా డైరెక్టర్స్ వాళ్ళ బ్రెయిన్లు తినేస్తూ ఉంటాను, మా కో యాక్టర్స్ బ్రెయిన్లు తినేస్తూ ఉంటాను. బికాజ్ దట్ ఈజ్ మై వరల్డ్ అండి. నేను వెళ్తున్నాను ఒక లొకేషన్కి వెళ్తున్నప్పుడు, దట్ ఈజ్ మై వరల్డ్. సో ఐ రియలీ లవ్ టు ఎంజాయ్ దట్ పర్టికులర్ ప్లేస్. సో నేను ఉన్నంతవరకు, అది నేను ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, నేనున్న ప్లేస్ ఎప్పుడు జోవియల్గా, హ్యాపీగా, లైవ్లీగా ఉండాలనేది నేను ఎప్పుడు నమ్ముతాను. ఏంటి ఇలా ఉండాలంటే? ఏం తినట్లే అసలు తిండి గురించి మీరు మాట్లాడకండి. ఇది ఒకటి మన ఇండస్ట్రీలో ఒకటి డైటింగ్లని అవన్నీ. ఐఎమ్ లైక్ మిస్సింగ్ మై ఫుడ్ నిజం చెప్పాలంటే. బట్ ఏం తినాలి, హ్యాపీగా ఉండాలి అంటే మీకు నచ్చింది తినండి, అప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. ఎంతోమంది కూడా అందమైన అమ్మాయిలు సినిమాలోకి రావాలి, సినిమా రంగంలోకి రావాలి, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్? నేను ఒకటే చెప్తాను, మీ మీద నమ్మకం గట్టిగా పెట్టుకోండి, స్ట్రాంగ్ బిలీఫ్ ఉండండి. కానీ ఒకటి, ఇందులో రావడానికి ఎలాంటి దారులకు వెళ్ళకండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్రి మళ్ళీ మనమే కింద పడతాం అనేది. అదే నడుచుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరు మీ గమ్యం అనేది రీచ్ అవుతారు. సో ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఫస్ట్ భయపడకండి, నథింగ్, ఇక్కడ ఏం రాక్షసులు ఎవరు లేరు. సో భయపడకండి, హ్యాపీగా రండి, ట్రై యువర్ 100%. మీ యాక్టింగ్ డెవలప్ చేసుకోండి, మీ 100% ఇవ్వండి, డెఫినెట్లీ వస్తుంది. నేనైతే అదే నమ్ముతాను. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ మీ రాతలో రాసి పెట్టుంటే తప్పించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.